హలో ఫ్రెండ్స్, నేను మీ మధు. అందరూ ఎలా ఉన్నారు? వర్షాలు పడుతున్నాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నారా? కానీ చూసి కోల్డ్ కాఫ్ వచ్చేస్తుంది. ఓకే, అయితే ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ కర్రీ చేశానండి. ఇక్కడ చూపిస్తున్న ఈ మసాలా బాక్స్ నేను లాస్ట్ ఏప్రిల్లో ఊటీకి వెళ్ళాను, గుర్తుందా? అప్పుడు ఊటీ నుండి తీసుకొచ్చిన మసాలా అండి. స్మెల్ అయితే వేరే లెవెల్లో ఉందండి, చాలా బాగుంది. సో నేను సింపుల్గా ఏం చేశానంటే ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా వేసేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దాంట్లో వేసేయాలండి. చికెన్ ముక్కల్ని వేసేసిన తర్వాత మన రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో 2 టొమాటోస్, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ మనకి గసగసాలు 2 కలిపి పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నేను కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసేసి తర్వాత అది ఆయిల్ పైకి వచ్చినప్పుడు నేను పట్టి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది దాంట్లో వేసేసానండి. వేసేసి చక్కగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడాను పైకి వచ్చేసిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని ఒక 2 విజిల్స్కి పెట్టేసుకుందాం. నేను మార్నింగ్స్లో కుక్కర్లోనే చేస్తానండి, ఎందుకంటే త్వరగా అయిపోతుంది, బాక్సెస్కి రెడీ అవుతుంది అందుకని. అండ్ చికెన్ కర్రీతో పాటు వెజిటేబుల్ బిర్యానీ చేశాను. చాలా సింపుల్గా కుక్కర్లో ఆయిల్ వేసేసి దాంట్లో హోల్ గరం మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియాల పొడి వేస్తాను. మీలో ఎంతమంది వేస్తారో నాకు తెలియదు, నేను మాత్రం కొద్దిగా ధనియాల పొడి వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే రైస్ వేసుకుంటామో అదే గ్లాస్తోని 2 కప్స్ వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేస్తే రైస్ అయిపోతుందండి. సో నాకు తెలిసిన చికెన్ కర్రీ వెజిటేబుల్ బిర్యానీ అయితే ఇది. సో మీకు ఇంకేదైనా కొత్తగా తెలుసుంటే కమెంట్ బాక్స్లో నాకు చెప్పకండి, తప్పకుండా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్. బాయ్ బాయ్. Tough and adventurous.